మలేషియా విమానం అదృశ్యమై 10 రోజులు కావస్తోంది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఎవరి చేతుల్లో చిక్కి ఉందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. శాటిలైట్లు, నౌకలు, విమానాలు గాలిస్తున్నా దాని జాడ మాత్రం కనుక్కోలేకపోతున్నారు. దీంతో విమానం ఎక్కడుందన్న దానిపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఇప్పుడు ఉగ్రవాదుల చేతికి మిస్సింగ్ ఫ్లైట్ చిక్కి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లైట్ పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని దారి తప్పించాడని, ఫ్లైట్ సిగ్నల్స్ ను అతడే కట్ చేసి ఉంటాడని మలేషియా అధికారులు భావించారు. ఈ తీగను లాగుతూ అసలు డొంకను కదిలించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. పైలట్లకు, విమానంలోని ప్రయాణికులకు గతంలో మిలిటెంట్లతో ఏమైనా సంబంధాలున్నాయా, వారి గతమేంటి అన్న దిశగా పరిశోధన మొదలుపెట్టారు. విమానం అన్వేషణలో ఇప్పటి వరకు భాగం పంచుకున్న 25 దేశాలతో కజకిస్తాన్ కూడా చేరింది. దీంతో మొత్తం 26 దేశాలు మలేషియా బోయింగ్ ఫ్లైట్ కోసం గాలిస్తున్నాయి. హిందూ మహాసముద్రం పరిధిలో విమానం జాడ దొరికే అవకాశం ఉండడంతో అందుబాటులో ఏ అవకాశం వదలకుండా శోధిస్తున్నాయి. 10 రోజులు కావస్తున్నా జాడ తెలియని బోయింగ్ విమానం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారింది.